ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు ఆఫీస్ నుండి. నేనన్నా ఇటు రానన్నా మీతో మాట్లాడే చదవలేంది, ఇటు వచ్చి కూర్చోరన్నా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, మీతో మాట్లాడేంత టైం నా దగ్గర లేదు. అయినా వయసు అయిపోక ఇంట్లో ఉంటే ఏం చేస్తారు, ఉండండి మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ లో వేసేస్తాను. అక్కడ మీ ఏజ్ వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళతో మీకు బాగా కాలక్షేపం అవుతుంది. ఇలా ఉచిత సలహాలు ఇచ్చే పిల్లలకు ఒక మాట చెప్తున్నా, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ స్తోమత ఎలా ఉన్న పిల్లల విషయంలో ఎప్పుడు రాజీ పడరు. వారికి నచ్చిన భోజనం, నచ్చిన బట్టలు, నచ్చిన స్కూల్, కాలేజ్ అన్ని వాళ్ళకి నచ్చినవే చేస్తారు. అవి చేయడానికి ఎంత కష్టమైనా, వారి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వరు. పైగా వాళ్ళు ఎంత అలిసిపోయి ఉన్నా మీకు టైం ఇవ్వడం మాత్రం మర్చిపోరు. మీరు నిద్రపోయాకే వాళ్ళు నిద్రపోతారు, మీరు లేవక ముందే వాళ్ళు లేచి మీకు కావాల్సినవన్నీ సిద్ధం చేసి ఉంచారు. మరి అలాంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వారితో కొద్దిసేపు మాట్లాడే టైం కూడా నీకు ఉండదు. అరే ఓ ముద్ద అన్నం పెట్టే స్తోమత కూడా నీకు లేదా, పైగా ఓల్డ్ ఏజ్ హోమ్లు వేసేస్తా అని ఉచిత సలహాలు. చూడండి ఓ మాట చెప్తున్నా, తల్లిదండ్రులకు విలువ ఇవ్వలేని ఎవరి జీవితమైనా ఎంత సంపాదించినా బాగుపడినట్లు లేదు. అలాగే తల్లిదండ్రులకు విలువనిచ్చి వారి ప్రేమ ఆశీస్సులు పొందే ఏ ఒక్కరు ఓడిపోయిన చరిత్ర లేదు. ఫైనల్ గా మాట, మనం ఎలా ఉంటే మన పిల్లలు అలానే ఉంటారు. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేద్దాం అనుకుంటే రేపు ఖచ్చితంగా మీ పిల్లలు మిమ్మల్ని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేస్తారు. సో బీ రెడీ. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో, ఓ కొంచెం పాలు పంచుకుందా.